హాయ్ అండి. కొంతమంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఆకుకూరల్ని అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా ఆకుకూరతో చేసిన ఈ చారు పెట్టారనుకోండి, వేళ్ళు జుర్రుకొని మరీ ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చారు. మరి దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో శుభ్రం చేసుకున్న పొన్నగంటాకుని, చిటికెడు పసుపు, కాస్త ఆయిల్ని వేసుకొని ప్రెషర్ మీద 4-5 విజిల్స్ రాణించుకున్న తర్వాత రాగా రోస్ట్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల చారు పొడిని కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిర్చి, కాస్త ఇంగువ యాడ్ చేసేసుకొని చక్కగా పోపు పెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలతో పాటు పొట్టు వలుచుకున్న 10-15 వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక తెరలు వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆకుకూర పప్పు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసి ఇంకొక తెరలు రాణిస్తే ఆకుకూర చారు తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.